సో 2 hours వరకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. జస్ట్ దాని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాల్సి ఉండే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇక ఈ వ్లాగ్లో నేను కొన్ని ఐటమ్స్ ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్లో పర్చేస్ చేసిన ఐటమ్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత పడ్డాయి ఏంటి అనేసి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే ట్యూస్డే వ్లాగ్. ఇక బయట అంతా కూడా క్లీన్ చేసుకుని గుమ్మానికి పసుపు అంతా కూడా అంటించేసి పసుపు కుంకుమ పెట్టేసి ఒక చిన్న ముగ్గు వేసేసుకుని పూలైతే పెట్టేశాను. నేను అంత చేసి వచ్చేలోపు అమ్మ కుకింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇక లోపల కూడా క్లీన్ చేద్దామని లోపలంతా క్లీన్ చేసేసాను. ఇక అమ్మ రొట్టెలు అయితే చేస్తూ ఉంది. నాకైతే రొట్టెలు చేయడం రాదు. సో ఇక వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి కదా, అందుకే ఇంకా కొన్ని సింక్లో వెజల్స్ ఉంటే వాష్ చేద్దామని వాష్ చేస్తూ ఉన్నాము. బయట నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటే సో వాటినైతే ఇంకా కిటికీలో నుంచి చూస్తూ చేస్తున్నాను అన్నమాట. ఈ జ్యూస్కి కొన్ని రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది. ఫ్రైడే తను పాపకి సరస్వతి పూజ ఉండే, ఆ రోజు తనను రెడీ చేసుకుంటూ తీసుకోలేదు. ఇంకా సాటర్డే ఇద్దరిని స్కూల్కి అంటే కమల్ ఉంటే నాకు ఈజీ ఉంటుంది. కమల్ని డ్రాప్ చేస్తారు మార్నింగ్స్, ఈవినింగ్స్ వెళ్ళి నేను పిలుచుకొస్తాను, లేదంటే వాళ్ళే ఒక్కొక్కసారి వచ్చేస్తారు. కమల్ లేనప్పుడు మార్నింగ్స్ ప్యాక్ అది ఇది అనుకుంటూ కొంచెం లేట్ అయిపోతుంది కదా, సో డ్రింక్ తీసుకోవడం అయితే కుదరదు. ఇంక ఇదైతే నిన్న ప్రిపేర్ చేసుకుంటే ఒక హాఫ్ వేసుకున్న 2 days సరిపోతుంది. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసామంటే. సో ఈరోజు అయితే ఇది నిన్నటి జ్యూస్ అనమాట. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను కదా, ఫేస్ అంతా డల్ అయిపోయింది. సన్ స్క్రీన్ వేసుకున్నప్పుడు డల్ అవ్వాలంట ఫేస్, అంటే సన్ స్క్రీన్ వేసుకున్న తర్వాత కొంచెం బ్లాక్ అనిపిస్తుంది ఫేస్. బట్ వాష్ చేసుకున్నప్పుడు ఈవినింగ్స్ అయితే వేసుకోను, మార్నింగ్ మాత్రమే వేసుకుంటాను. ఈవినింగ్ 5-6 పైన ఫేస్ వాష్ చేసుకుంటే అసలు సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయను. సో అప్పుడు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. సో అది మన ఒరిజినల్ స్కిన్ అనమాట. సో స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాము. డాక్టర్ షీట్ నుంచి నేను ఇంకొక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టాను, డెలివరీ వచ్చింది, తర్వాత మీకు చూపిస్తాను. డాక్టర్ షీట్ నుంచి తెప్పించిన ప్రోడక్ట్స్ని అయితే చూపిస్తానని చెప్పాను కదా. యాక్చువల్లీ లాస్ట్ టైం నైకాన్ నుంచి ఆర్డర్ పెట్టాను డాక్టర్ షీట్ సన్ స్క్రీన్సే. బట్ ఇప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను అన్నమాట. అవి ఇంకా అయిపోలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు buy 1 get 1 ఆఫర్ ఉండే, సో ఆఫర్ని మిస్ అవ్వడం వద్దనిపించింది. ఎందుకంటే కాస్ట్లీ ప్రోడక్ట్స్ కదా, సో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చినప్పుడు సో ఇంట్లో ఉన్నా కూడా తీసుకోవాలనిపించి తీసుకున్నాను. చూపిస్తానండి. నేను ఇప్పుడు యూజ్ చేసేది 2 hours యూజ్ అవుతుంది. అంటే సన్ స్క్రీన్ని అప్లై చేసుకొని మనము సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు సో 2 hours వరకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ ఇదేంటంటే 6 hours, సో మనకి 6 hours వరకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అన్నమాట. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో సమ్మర్ వేరే స్టార్ట్ అయిపోయింది అండ్ ఎండలు చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఎక్కువగా క్లాత్స్కి సో అలాంటి వాటికైతే ఇన్వెస్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు హెల్తీగా ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు వేరే ప్రోడక్ట్స్కి పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు ఎక్కువగా స్కిన్కి హెల్త్కి యూజ్ అయ్యేవైతే పెడుతున్నాను అన్నమాట. ఎస్, సో ఏ ఫ్రీ ప్రోడక్ట్ అయితే లేదు. నైకా నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు మనకి టీ3ది మాస్క్ అయితే వచ్చింది, ఇంకా యూజ్ చేయలేదు. చూద్దాము, ఎక్కడికి వెళ్ళలేదు కదా, సో అందుకని యూజ్ చేయలేదు నేను. సో ఎస్, సో 360 minutesని ప్రొటెక్షన్ ఇస్తుందంట, అంటే ఆల్మోస్ట్ 6 hours. సో 6 hours మనకి సన్ స్క్రీన్ వేసుకొని వెళ్ళినా కూడా ఏం అవ్వదన్నమాట. మంచిగా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది స్కిన్కి. సో నార్మల్ సన్ స్క్రీన్స్ ఏంటి అంటే మ్యాక్సిమం 2 hours ఒకసారి అప్లై చేసుకోవాలంటారు. నేనైతే ఒక రోజులో 2-3 times అయితే అప్లై చేసుకోను. మార్నింగ్ అప్లై చేసుకున్నానంటే ఇంకా ఇంట్లోనే ఉంటాను కదా,
సో ఈవినింగ్ అయితే అసలు అప్లై చేసుకోను. ఈవినింగ్ ఈ మధ్య అంటే ఎందుకు మళ్ళీ పింపుల్స్ వస్తున్నాయి నీ స్కిన్, నువ్వు అంతా స్కిన్ కేర్ చేస్తుంటానంటే నేను ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని చేంజెస్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే డయట్కి ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే చేశాను. అండ్ నైట్ అయితే నేను ఏం అప్లై చేసుకోవట్లేదు. మార్నింగ్ మాత్రమే సన్ స్క్రీన్ అలాగే రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తాను కదా, దాంతోపాటు ఒక క్రీమ్ని అయితే యూజ్ చేస్తాను. నైట్ ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా స్కిన్కి ఏం అప్లై చేయట్లేదు. ఈదర్ అప్లై చేస్తే కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తా, లేదా విటమిన్ ఈ క్యాప్సూల్ని అయితే అప్లై చేసుకుంటాను, లేదంటే అలానే వదిలేస్తాను అన్నమాట. సో అందుకని స్కిన్కి ఇంకా అర్థం కావట్లేదు నేను ఏం నేర్పిస్తున్నాను అనేసి. అండ్ ఇదైతే బై 1 get 1 ఆఫర్ ఉంది. ఎవరైనా సన్ స్క్రీన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే, అండ్ డాక్టర్ శీర్తి మంచి బ్రాండ్, సో అస్సలు మిస్ అవ్వదండి. చాలా టైట్ ఉన్నాయి ఇవి. అదైతే మనకి ఒకలాగా ఉండే కదా, ఇది ఫుల్ టైట్ ఉంది. సో ఇలా అయితే వచ్చిందన్నమాట. సో ఇది 6 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది ఏంటంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటే 2 hours ఒకసారి అప్లై చేసుకోలేము, ఎందుకంటే డస్ట్ అంతా ఉంటుంది. అప్పుడు వాష్ చేసుకుని మళ్ళీ అప్లై చేసుకునేంత పేషెన్స్ నాకైతే ఉండదు. సో ఇలాంటివి మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు, బయట ఏమైనా ఎక్కువగా వెళ్ళాము, మార్నింగ్ వెళ్ళేసి నైట్ వరకు ఇంటికి రావట్లేదు అన్నప్పుడు, సో ఇలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మనకి స్కిన్కి మంచి ప్రొటెక్షన్ అయితే వస్తుందన్నమాట. సో తర్వాత ఇప్పుడు నేను సో అందుకనేసి తీసుకున్నాను అన్నమాట. దీంతోపాటు కొన్ని ప్రోడక్ట్స్ అయితే అన్నీ చూపించడం వద్దు అనిపించింది. అంటే కొన్ని పిల్లలకి లింగరియా అంటే కొన్ని ప్యాంటీస్, తర్వాత తను పాపకి కొన్ని అలా ఇన్నర్ వేర్స్ అలా తీసుకున్నాను. సో అవన్నీ అయితే ఏం అవసరం లేదు అనిపిస్తుంది. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తను పాప నెయిల్స్ అనే అక్కడ నేను షాప్లో అడిగాను, ఒక సెట్ అంటే 1 time యూజ్ అవుతుంది అనుకుంటా. సో అది వచ్చేసి 100 rupees చెప్పారు. సో నేను చూద్దాము మీషోలో, అంటే తను పెట్టుకోలేదు కానీ కావాలి అంటున్నందుకు ఆర్డర్ పెట్టాను. నెయిల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్. సో ఇవి నాకు 100 వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయండి. నాకైతే నా నెయిల్సే బాగున్నాయి అనిపిస్తుంది. సో ఇలా అయితే వచ్చాయన్నమాట. తను పాప పెట్టుకోవాలని చూస్తుంది. ఇది వచ్చేసి గమ్, అవి అతికించడానికి. సారీ, కొంచెం త్రోట్ ఇది అవుతుంది. అండ్ అక్కడ నేను అక్కతో షాపింగ్ వెళ్ళినప్పుడు క్లాత్స్ అయితే పెద్దగా తీసుకోలేదు, చెప్పాను కదా. సో చీకు కూడా కొన్ని ఆఫ్ టీషర్ట్స్ లాగా, తను పాపకు కూడా ఆఫ్ టీషర్ట్స్ లాగా అలాగా ఇన్నర్ వేర్స్ అయితే తీసుకున్నాను, కానీ క్లాత్స్ అయితే ఏం పెద్దగా తీసుకోలేదు. ఒకటి మాత్రమే కార్డ్ సెట్ తీసుకున్నాను. అది మోహన్ ఫ్యాషన్స్ అనే షాప్లో తీసుకున్నాము, ఫిక్స్డ్ రేట్, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ టైం అయితే నేను నాకు తీసుకున్నాను కదా హిప్ బెల్ట్, సో ఇప్పుడు తను పాపకైతే తీసుకున్నాను. అండ్ గ్రీన్ బీడ్స్లో ఉన్నదైతే తీసుకున్నాను. కాస్ట్ మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్లో అయితే చెప్తారు. లాస్ట్ టైం అమ్మ నేను వెళ్ళినప్పుడు ఒక 2-3 times అక్కడ షాప్స్లో అయితే అడిగాము. సో ఎబో 600, 800, 1000 వరకు చెప్పారు. బట్ నేను కొంచెం అలా బార్గెనింగ్ స్కిల్స్ని యూజ్ చేసి 500కి అయితే తీసుకున్నాను దీన్ని. బాగానే ఉంది చూడండి. అది కొన్ని గోల్డ్ బీడ్స్ వచ్చిండే కదా, సో అందుకని చేంజ్ ఉంటుంది అని గ్రీన్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇది నాకు కూడా అవుతుంది అంటే నేను అతనికి పిల్లలకి అవుతుందా అనేసి అడిగాను. కొంచెం పిల్లలు లావు ఉంటే అవ్వదు, ఏజ్ అంటే నేను 10 years అని చెప్పాను, తను పాపకి 8 years. బట్ ఏంటంటే తొందరగా వేస్ట్ అవ్వడం వద్దు అనేసి అలా చెప్పాను. అతను తర్వాత చూసేసి చిన్నగా ఉంటే అవుతుంది మేడం, ఇది మీకు కూడా అవుతుంది అనేసి చెప్పారు. సో ఇదన్నమాట, నాకు కూడా అవుతుంది. జస్ట్ 500 rupees. ఆననా మంచి ఈకో వచ్చేసాడు. ఫ్లవర్స్ ఎవరు పీకిచ్చిరావు నీకు? నువ్వే పీక్కుంటువా? నేల్స్ చూపిస్తాము అప్పుడే. ఓ నాన్న, మీషోలో నేను ఒక 2 t-shirts తెప్పించాను. లాస్ట్ టైం ఒకటి బ్రౌన్ నేను యూజ్ చేస్తాను కదా, అంటే లాస్ట్ ఒక వీడియోలో కూడా మీకు చూపించాను.
చీకుకి తనుకి తీసుకున్నాను, నాతో కూడా ఒక టీ షర్ట్ ఉంది అనేసి. సో అది క్వాలిటీ బాగానే వచ్చిండే. సో అందుకని పోనాను గుడ్ నాన్న నువ్వు లేదమ్మా వద్దుమా, వేస్ట్ అవుతుంది. ఉండి నేను ఒక వీడియో చేసుకుంటున్నాను, ఒక 2 నిమిషాలు ఉండు. సో ఆ టీషర్ట్స్ బాగా ఉండే కదా, సో అందుకని ఈ టీషర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అంటే కాంబోలో తీసుకున్నాను ఇవి 2 కూడా. నాకు ఆ బ్రౌన్ కాఫీ కలర్ అలా ఉంది కదా, సో అదైతే నాకు క్వాలిటీ చాలా బాగా వచ్చిండే. బట్ దానికి కంపేర్ చేస్తే ఇది అంత అనిపించట్లేదు. బట్ 250కి అలా వచ్చాయి. ఓకే అనిపించింది, అంత బాగుంది అని చెప్పలేము కానీ ఓకే ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. లింక్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ లింక్ అయితే షేర్ చేస్తాను. సో ఇది ఒకటి ఆరెంజ్, అండ్ నాతో ఉన్న రెడ్ కొంచెం కలర్ డల్ అయిపోయింది, అందుకని ఇదైతే తీసుకున్నాను. ఇంకా కార్డ్ సెట్ నేను ఎత్తి పెట్టేసాను ఎక్కడో పైన, అందుకని అది చూపించలేకపోయాను. అక్క యాక్చువల్లీ అడిగింది ఈవినింగ్ వచ్చిన వెంటనే నువ్వు ఏమైనా వీడియో తీసుకుంటావా అని. బట్ నాకు టైర్డ్ అయిపోయాము, మార్నింగ్ నుంచి తిరిగాము. అంటే చిక్పేట సందులో ఎక్కువగా తిరిగామన్నమాట, డైరెక్ట్ మెయిన్ రోడ్లో వెళ్ళకుండా. సో సందులు అయితే తిరిగాము కదా, కొంచెం టైర్డ్ అయిపోయాను. అండ్ మేము అక్కడ ఫుడ్ అంటే పిజ్జానే తిన్నాము, ఒక 2 పిజ్జాస్ అలా తీసుకొని తిన్నాము. బాబా అయితే ఇంకా రైస్ కావాలి అని తను వేరే హోటల్కి అయితే వెళ్ళి తిన్నారనమాట. సో కొంచెం డ్రైన్ అయిపోయినట్టు అనిపించే. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాల్సి ఉండే, అందుకని ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము. ఇప్పుడు వీడియో కోసం నేను అవన్నీ తీసుకుని కూర్చుంటే బాగోదు అనిపించింది. సో అందుకని ఆ షాపింగ్ వీడియోస్ని పెద్దగా నేను చూపించలేకపోయాను. వాళ్ళు నిన్నే పాయరే. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, ఎంత క్యూట్ ఉందో కదా. ఈ బీడ్స్ చాలా బాగున్నాయి. సో ఇంతేనండి. కొన్ని అదే పిల్లలకి చెప్పాను కదా, కొన్ని ఇన్నర్స్ అలా తీసుకున్నాను పిల్లలకి. అలాగే ఆఫ్ టీ షర్ట్స్, తను పాప కూడా ఆఫ్ టీ షర్ట్స్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకని అలాంటివి తీసుకున్నాను. ఇంకా నేను ఒక కార్డ్ సెట్ అయితే తీసుకున్నాను అంతే. ఆన్లైన్ ఆఫ్లైన్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంతే అనుకుంటా. అంటే వచ్చిన రోజు ఎత్తి పెట్టేశాను కదా, నాకు ఇప్పుడు ఎక్కడ ఏవి పెట్టాను అనేది కూడా నాకు తెలియట్లేదు. తను పాపకి పైన పళ్ళు పోతున్నాయి, లూజ్ ఉన్నాయి, అందుకే కొంచెం అల్లాడుతూ ఉన్నాయి అవి. చూడండి ఇలా పెట్టుకుంటుందంట. అమ్మో ఎంత భయంకరంగా ఉంటాయి అది. కానీ వెడల్పు తక్కువ ఉంది అంతే. అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వచ్చాయి, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ పెట్టుకోవచ్చు. సో భయం వేస్తుంది చూడండి. గమ్ అయితే ఇచ్చారు, నేను పేస్ట్ చేసుకోవట్లేదు. సో ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో మాత్రం నాకు అయ్యదు, ఇది లవిత్గా అవుతుంది. లవిత్గానే వేస్తారు నీకు. వేసుకోవచ్చు. ఉండు వీడియో ఆఫ్ చేస్తాను. ఇప్పుడు తను పాపకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో అందువల్ల హాఫ్ డేకే వచ్చేస్తున్నారు, 12-10 కల్లా వచ్చేస్తున్నారు అన్నమాట. సో వచ్చిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ అలా తింటామన్నందుకు ఇంకా స్ట్రాబెర్రీస్ ఉండే. సో స్ట్రాబెర్రీస్ని కొంచెం సోడా వాటర్ వేసేసి మంచిగా వాష్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసి అయితే ఇస్తున్నాను. 2 బాక్సెస్ తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఫ్రూట్స్ అయితే పోయాయి. స్ట్రాబెర్రీస్ ఏంటంటే తెచ్చిన రోజే తినేయాలి, లేదంటే నెక్స్ట్ డే అయినా కంపల్సరీ తినాలి. 1-2 రోజులు పైన అయిపోయిందంటే ఇంకా అసలు పనికి రాకుండా అయిపోతాయి ఫ్రూట్స్. ఇవైతే అమ్మ చేసిన మురుకులు. ఇక ఈవినింగ్ తిందామనేసి తీసుకున్నాను. తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూనే ఉంటాయి, అదేంటో తెలీదు. సండే మేము షాపింగ్ అయితే వెళ్ళాం కదా, సో అమ్మ మళ్ళీ చేసిందన్నమాట. టేస్ట్ బాగున్నాయి, పిల్లలు ఇష్టంగా తింటున్నారనేసి చేసింది. సో ఎన్ని తిన్నా కూడా అస్సలు ఇది కాదు, తినాలని అనిపిస్తుంది వీటిని. బొటిక్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. 2 బ్లౌజెస్ శారీ కలర్ కాంబినేషన్ కోసం శారీని అయితే తీసుకున్నాను. ఒకటైతే ప్లెయిన్, మీకు
షాపింగ్ వీడియోలోన చూపించాను కదా, బ్రౌన్ కాఫీ బ్రౌన్ రెడ్డిష్ బ్రౌన్. సో దాన్ని ఆ బ్లౌజు మరి ఈ శారీలో బ్లౌజు స్టిచ్ అయితే చేయిద్దాం అనుకుంటున్నాను. వర్క్ అయితే అనుకోవట్లేదు, జస్ట్ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వెళ్తున్నాను. బట్ అక్క ఫుల్ కాస్ట్లీ, చూడాలి ఎంత కాస్ట్ చెప్తుందో ఏంటో. నేను తను పాప అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాము. అంటే కంప్యూటర్ వర్క్ అయితే ఇది కాస్ట్లీ శారీ అయితే కాదు, సో అందుకని కొంచెం తక్కువ బడ్జెట్లోనే వేయిద్దాం అనేది అనుకుంటున్నాను. సో కాస్ట్ ఏమైనా బడ్జెట్లో చెప్పింది అంటే చిన్నగా సింపుల్ డిజైన్ అయితే వేయిస్తాను. కొంచెం కాస్ట్ ఎక్కువగా చెప్పింది అంటే బ్లౌజ్ ఒక్కటే స్టిచ్చింగ్ ఇచ్చేసి నేనేమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో సండే మరీ షాపింగ్ వెళ్తాం కదా, సో అప్పుడు ఏమైనా తీసుకుందామనేసి అనుకుంటున్నాను. సండే మళ్ళీ షాపింగ్ అనుకోదండి, తను పాపవి చీకువి డ్రెస్సులు అయితే దొరకలేదు కదా, సో ఈ సండే వాళ్ళ కోసం మాత్రమే వెళ్తున్నా. నాకైతే ప్రత్యేకంగా తీసుకోవాల్సినవి అయితే ఏం లేవు. ఇప్పుడైతే నేను తను ఇద్దరం కూడా బొటిక్ అయితే వెళ్తున్నాము. తనకి ఏదైనా కొనివ్వాలంట, అయితే వస్తుందంట, లేదంటే లేదంట. సో అందుకే నేను గోందు కొనిస్తాను రా అని చెప్తున్నా. నేను చీకు తను ముగ్గురం కలిసి వచ్చాము బొటిక్ దగ్గరికి. సో అక్క కాస్ట్లీ, బట్ ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఫిట్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. తన స్టిచ్ చేసిన బ్లౌజెస్ వేసుకోవడంలో నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని ఇంకా బాడీ మెజర్మెంట్స్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా వస్తున్నప్పుడు తను పాప అంటే గోంద్ కొనిద్దాం అనుకున్నాను, బట్ వాటిని తినాలని ఇంట్రెస్ట్ అయితే చూపించారు కదా, సో అందుకని ఇంకా కేక్ అయినా కొనివ్వు మమ్మీ అన్నందుకు చిన్న చిన్న పీసెస్, అది కూడా 2 అంటే 2 తీసుకున్నాను. ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంట్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా ఎక్కువగా పిల్లలు తింటారు కదా, సో అందుకని చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఫేస్కి ఏమీ అప్లై చేసుకోలేదు, క్లెన్సర్తో ఫేస్ వాష్ చేసుకుని జస్ట్ కొన్ని రోజ్ వాటర్ని అయితే అప్లై చేసుకున్నాను. ఈరోజు వీడియో చేయాలి కదా అని. లేదంటే నేనేం చేస్తానంటే ఆయిల్, ఈదర్ కోకోనట్ ఆయిల్ అయినా లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్ అయినా, ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే, లేదంటే కొంచెం కొబ్బరి నూనెతో అలా వేసేసుకొని పడుకుంటానన్నమాట. సో ఇప్పుడైతే ఏం వేసుకోలేదు, జస్ట్ వాటర్ అంటే రోజ్ వాటర్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దాంతోనైతే చేసుకున్నాను అన్నమాట. తర్వాత పూజనైతే చేసుకున్నాను. చీకుగాడు చూడండి ఎలా అరుస్తున్నారు, కింద పిల్లలందరూ ఆడుకుంటున్నారు. కుకింగ్ అయితే ఏం లేదు, అంటే పెసరగుగ్గిలు అలానే ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి, అలాగే సాంబార్ ఉంది, రైస్ ఒకటి కొంచెం పెట్టుకోవాలి. ఇంకా తను పాపకి ఎగ్జామ్ కదా, ఒకసారి రివిజన్ చేపించేస్తే ಆಲ್ಮೋಸ್ಟ್ ಈ ರೋಜು ವರ್ಕ್ಸ್ ಅన్ని ಕಂಪ್ಲೀಟ್ అయినట్టే. ಸ್ವಂತ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಿರಿ. ಜಗ ನನ್ನ ತಾಯಿಯೇ ನನ್ನ ಜಗತ್ತು. ಕೆಲಸ ನಾನು ಅಮ್ಮನ ಕೆಲಸದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ. ಹೌದಾ? ಹೇಳು ಮತ್ತೆ. ಅಮ್ಮನ ಕೆಲಸದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡ್ತೀಯ, ಏನು ಸಹಾಯ ಮಾಡ್ತೀಯಾ? ವಿರುದ್ಧಾರ್ಥಕ ಪದ ಬರೆಯಿರಿ. ಸಮಾಧಾನ. ಅಸಮಾಧಾನ. ನೀನು ಯಾವಾಗಲೂ ಹಂಗೆ ತಾನೇ ಇರೋದು. ಶುಭ. ಅಶುಭ. వినయ. రేపు తను పాపకి కన్నడ ఎగ్జామ్ అయితే ఉంది. సో ఒకసారి క్వశ్చన్స్ అన్నీ అడుగుదామని నేను ఇక్కడ అడుగుతూ ఉన్నాను. మంచిగానే ఆన్సర్ చేస్తుంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడింది, అంటే తను అక్కడ ఒక సబ్జెక్ట్ తెలుగు అయితే చదివింది కదా, ఎల్కేజీ యూకేజీ అలా, ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఇప్పుడు తను. సో కన్నడ ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. సో స్టార్టింగ్ ఫస్ట్ స్టాండర్డ్లో కొంచెం కష్టపడింది, ఇప్పుడు కొంచెం పర్లేదు, మంచిగా చదువుతుంది కన్నడ అంతా కూడా. సో ఒకసారి నేను ఇలా రివిజన్ చేయిస్తాను, తర్వాత తనకే క్వశ్చన్స్, అంటే తనే క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్ చేసేలాగా చేస్తుంది. పర్లేదండి, తను పాప తన ఏజ్ కన్నా కొంచెం ఎక్కువగానే చేస్తుంది అనిపిస్తుంది. తనే క్వశ్చన్స్ వేసి తనే ఆన్సర్ చేసుకొని కరెక్షన్ అంటే నేను నేర్పించాను. సో అలా అలవాటు అయిపోతూ ఉంది. సో దట్ నేను వేరే వాటి మీద లేదంటే మన చీకు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడూ మనమే ఉండి చేయించాలంటే కుదరదు కదా, సో ఇలా అయితే నేర్పిస్తూ ఉన్నాను అన్నమాట తనుకి. సో డిన్నర్కి అయితే ఇంకేం ప్రిపరేషన్స్ అయితే లేవన్నాను కదా, సో అలా అన్ని క్వశ్చన్స్ని కూడా అడిగేసి సో ఒకసారి రివిజన్ చేస్తే ఇంకా డిన్నర్ అయిన తర్వాత తను ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసింది. సో ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా, మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, టేక్ కేర్, బాయ్ బాయ్.